ఒకవేళ మీరు ట్రావెలర్ లేకుంటే వ్లాగర్ లేకుంటే షార్ట్ ఫిల్మ్ మేకర్ అనుకున్నట్లయితే అండ్ అది కూడా మీరు బడ్జెట్‌లో ఒక 6000 రూపీస్ లోపల మంచి మొబైల్ గింబుల్ కోసం చూస్తున్నారు అంటే ఈ వీడియో మీకోసమే అనమాట. అండ్ ఒకవేళ మీరు అమెజాన్ బేసిక్స్ గింబుల్ ఫైనలైజ్ చేశారు ఈ గింబుల్ అన్నా కూడా ఈ వీడియో మీకోసం. ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్‌గా అయితే షేర్ చేసుకోబోతున్నాను. ప్రోస్ అండ్ కాన్స్ అసలు ఇది ఎవరికి యూస్‌ఫుల్ అవుతుంది ఏంటి అని చెప్పని. అండ్ ఇది అసలు అండర్ 6000 రూపీస్‌లో వర్తా కాదా అని. సో ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. నేనైతే ఈ వీడియోలో నా అన్‌బయాస్డ్ రివ్యూని అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఈ గింబల్ అయితే కొన్ని డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను నేను. సో లెట్స్ స్టార్ట్. నేనైతే ఆల్రెడీ టైమ్ స్టాంప్స్ అయితే ప్రొవైడ్ చేశాను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో. పర్టికులర్ టాపిక్ అర్థం అవ్వలేదు అంటే మళ్ళీ చూడాలంటే చూడండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫస్ట్ బాక్స్ లోపల ఏమేమి థింగ్స్ వస్తాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. బాక్స్‌లో చూసినట్లయితే మనకి గింబుల్ వస్తుంది. ఈ గింబుల్‌తో పాటు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వస్తుంది. అలాగే ఒక టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత బేస్ ట్రైపాడ్ అయితే వస్తుంది. ఇంకా 1 హ్యాంగింగ్ స్ట్రింగ్ అయితే వస్తుందన్నమాట. ఇంతే, దీని మించి ఇంకేం బాక్స్‌లో అయితే రావు. ఇప్పుడైతే చూద్దాం ఈ గింబల్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని. అండ్ ఆల్సో గైస్ ఇంకొకటి, నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట ఈ గింబల్ మీద. అంటే ఎలా కనెక్షన్ చేయాలి, ఇన్ డెప్త్గా ఎలా కనెక్షన్ చేయాలి, బటన్స్ ఎలా వర్క్ అవుతాయి, యాప్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అవన్నీ కూడా. ఒకవేళ ఆ వీడియో మీరు చూడలేదు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా అయితే చెక్ చేయండి. అదొక బిగినర్స్ గైడ్ అన్న టైప్ అనమాట. సో ఆ వీడియో ఒకసారి చూసారంటే చాలు, మీరు ఈ గింబల్లో లైక్ ప్రో లెవెల్కి అయితే వెళ్ళిపోతారు. ఈ గింబల్ని మొబైల్కి మనం వయా బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ మీరైతే ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని పేరు వచ్చేసి గింబల్ ప్రో. ఈ యాప్ అనేది మనకి ఆండ్రాయిడ్ వర్షన్స్కి అలాగే ఐఓఎస్ వర్షన్స్ రెండింటికి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే బ్లూటూత్ అనేది ఓపెన్ చేయండి. తర్వాత గింబల్కి అయితే కనెక్ట్ అవ్వండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత అయితే గింబల్ కనెక్ట్ అవ్వాలన్నమాట. సో మీరు డైరెక్ట్గా బ్లూటూత్లోకి వెళ్ళి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కనెక్ట్ అయిన తర్వాత ఈ అప్లికేషన్లోనే మనకి ఎంటర్ కెమెరా అయితే ఆప్షన్ అయితే ఉంది. దాన్ని క్లిక్ చేయగానే మనకైతే కెమెరా యాప్లోకి అయితే ఎంటర్ అవుతాం అప్లికేషన్ లోపల. అక్కడైతే మనకి బోల్డ్ అని ఫీచర్స్ అయితే ఉంటాయి ఈ గింబల్ని యూస్ చేయడానికి. అండ్ ఆల్సో ఈవెన్ ఈ గింబల్ పైన కూడా బటన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. దీని ద్వారా కూడా అయితే యూస్ చేయొచ్చు. మేబీ మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే రావచ్చు, ఈ గింబల్ని కనెక్ట్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ లేకుండా డిఫాల్ట్ కెమెరా యాప్ అంటే మొబైల్లో మనకి డిఫాల్ట్గా ఒక యాప్ అయితే ఇస్తారు కదా, ఆ యాప్తో యూస్ చేయొచ్చు అని. ఎస్ గైస్, యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ మీకు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ ఫేస్ ట్రాకింగ్ అని, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అని కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఓన్లీ గింబల్లోనే ఉంటాయన్నమాట. సో ఆ ఫీచర్స్ మాత్రం మీరు మీ డిఫాల్ట్ యాప్ అయితే యూస్ చేయలేరు. ఆ ఫీచర్స్ కావాలంటే కంపల్సరీగా మీరు ఈ గింబల్ ప్రో యాప్ని అయితే యూస్ చేయాలి. ఒకవేళ మాకు ఏం అవసరం లేదు, జస్ట్ నార్మల్ వీడియోస్కే చాలు అంటే మాత్రం యూస్ చేయొచ్చు. బట్ కానీ బ్లూటూత్కి అయితే కనెక్ట్ అవ్వాలన్నమాట. ఇది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే నేను మీకు కొన్ని వీడియో శాంపుల్స్ అయితే చూపిస్తాను, మొబైల్తో తీసినవి అలాగే ఈ గింబల్తో తీసినవి. సో దట్ మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది. ఇప్పుడు చూసిన వీడియోస్ వచ్చేసి మొబైల్తో అలాగే గింబల్తో తీసినాం అనమాట. మీరు టాప్ సైడ్ అయితే నోటీస్ చేయొచ్చు టెక్స్ట్ అనేది. సో మీకు అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఇకపోతే స్టెబిలైజేషన్ పరంగా మాట్లాడుకున్నట్లయితే అసలు బాగుందా లేదా అంటే ఎస్ గైస్, స్టెబిలైజేషన్ బాగుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓవరాల్గా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే స్టెబిలైజేషన్ గుడ్డా బ్యాడా అంటే ఇట్స్ గుడ్. ఈవెన్ ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే ఫేస్ ట్రాకింగ్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఇవన్నీ కూడా అయితే చేయొచ్చు అనమాట కదా. అప్లికేషన్లో మాత్రమే చేయగలరు అనమాట ఇవి. మీ డిఫాల్ట్ కెమెరా యాప్లో అయితే ఉన్నవి ఫీచర్స్ అనేది. ఇప్పుడు చూడండి కొన్ని శాంపుల్స్ అనేది దీంతో తీసినవి. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే ఈ గింబల్ చాలా బాగుందన్నమాట. స్టెబిలైజేషన్ పరంగా, ఆబ్జెక్ట్ ట్రాకింగ్, ఫేస్ ట్రాకింగ్ పరంగా కూడా. యాక్చువల్గా గింబల్ దానికోసమే తయారు చేశారు కాబట్టి మనకి ఎటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే అవసరం లేదు. ఇకపోతే మనకి డిఫరెంట్ మోడ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట ఈ గింబల్లో. ఇవన్నీ కూడా మనం అప్లికేషన్ ద్వారానే కంట్రోల్ చేయొచ్చు, లేదంటే జస్ట్ ఈ బటన్స్ ప్రెస్ చేసి కూడా అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, ఒక బిగినర్స్ ట్యూటోరియల్ వీడియో అయితే పోస్ట్ చేశానని. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేకుంటే ఈ వీడియో చివరిలో అయితే మీకు ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత అయితే చూడండి, మీకు చాలా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఇప్పుడు మాట్లాడుకుందాం దీంట్లో ఉన్న గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ నా యూసేజ్లో నేను నోటీస్ చేసింది. ఫస్ట్ గుడ్ థింగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. నెంబర్ 1 వచ్చేసి ప్రైస్ అనమాట. ఈ గింబల్ చూసుకున్నట్లయితే మనకి అండర్ 6000 రూపీస్ లోపల అయితే వస్తుంది. అది కూడా చాలా ఫీచర్స్తో. ఇదే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనమాట చాలామంది గింబల్ని కొనడానికి లైక్ ఇంట్రెస్ట్ చూపించడానికి మెయిన్ ప్రైస్. సెకండ్ థింగ్ వచ్చేసి ఛార్జింగ్. ఈవెన్ దో మనకి గింబల్ అండర్ 6000 రూపీస్లో వచ్చినా కూడా మనకి ఛార్జింగ్ స్లాట్ పరంగా చూసుకుంటే ఇది టైప్ సీతో అయితే వస్తుంది అనమాట. నేనైతే ప్రీవియస్గా కొన్ని గింబల్స్ అయితే వాడాను అనమాట, లైక్ 8000 అబోవ్ ఆ గింబల్స్ కూడా. దాంట్లో ఏంటంటే ఇంకా స్టిల్ మైక్రో USB కేబుల్ యూస్ చేస్తున్నారు. దీంట్లో మాత్రం మనకి టైప్ సి స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కేబుల్ మేనేజ్మెంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒక సింగిల్ కేబుల్తోనే మీరు ఈజీగా అయితే యూస్ చేయొచ్చు. నెంబర్ 3 వచ్చేసి ఛార్జింగ్ సపోర్ట్ అనమాట. మీరు ఈ గింబల్ని యూస్ చేస్తూ మొబైల్ అయితే ఛార్జ్ చేయొచ్చు, ఆ ఫీచర్ని అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇకపోతే బ్యాటరీ కెపాసిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 3600 mAhతో అయితే వస్తుంది అనమాట. ఒకవేళ టఫ్ సిచ్యువేషన్స్లో మీ మొబైల్ని ఛార్జ్ చేయాలంటే ఛార్జ్ చేయొచ్చు. ఈ గింబల్ మీకు ఎలా వర్క్ అవుతుందంటే ఒక సైడ్ పవర్ బ్యాంక్ లాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. నెంబర్ 4 వచ్చేసి స్టెబిలైజేషన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది ఈ గింబల్లో. ఆల్రెడీ నేను మీకు కొన్ని వీడియో శాంపుల్స్ చూపించాను కదా.
సో ఎటువంటి డౌట్ అయితే లేదు, స్టెబిలైజేషన్ బాగుంది. నెంబర్ 5 వచ్చేసి ఫేస్ ట్రాకింగ్. ఇది అమేజింగ్ అని చెప్పొచ్చు. ఎక్కడ ట్రాకింగ్ లాస్ అవ్వడం గానీ, లేకుంటే లైక్ మూవ్ అయినప్పుడు ఎక్కడ ఆఫ్ అయిపోవడం గానీ ఇవేం లేదనమాట. కంటిన్యూస్గా అయితే ట్రాక్ అవుతుంది. ఇది చాలా గ్రేట్ థింగ్ దీంట్లో. నెంబర్ 6 వచ్చేసి ఆబ్జెక్ట్ ట్రాకింగ్. ఇది కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అనమాట. ఒకవేళ మీరు పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ యూస్ చేస్తున్నారు అంటే చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ యూస్ చేస్తున్నారు అంటే ట్రాకింగ్ అనేది లాస్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. నెంబర్ 7 వచ్చేసి మీకు కొంచెం ఎక్కువ వైడ్ షాట్ అయితే వస్తుంది ఒకవేళ మీరు ఫ్రంట్ కెమెరాలో రికార్డ్ చేస్తున్నారు అంటే. బికాస్ మనకి హ్యాండ్ డిస్టెన్స్ అది కూడా గింబల్ ఉంటుంది కాబట్టి మనకి మంచి వైడ్ షాట్ అయితే వస్తుంది అనమాట. నెంబర్ 8 వచ్చేసి బ్యాటరీ బ్యాకప్. ఇది అమేజింగ్ అని చెప్పొచ్చు. మీరు సింగిల్ ఛార్జ్లో స్ట్రైట్గా యూస్ చేసిన 5 hours పైన అయితే యూస్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా వీళ్ళు 10 hours అయితే క్లెయిమ్ చేశారు. బట్ చెప్తున్నారు కదా, మోర్ దెన్ 5 hours పక్కా అయితే వస్తుంది మీరు కంటిన్యూస్గా యూస్ చేస్తే. సో 5 hours అంటే 5 hours ఎవరు షూట్ కూడా చేయరు. పెద్ద పెద్ద మూవీస్ కూడా అంతసేపు షూట్ చేయరేమో ఒకవేళ షార్ట్ ఫిల్మ్స్ తీసినా కూడా. సో బ్యాటరీ బ్యాకప్ పరంగా ఏం ప్రాబ్లం అయితే లేదనమాట. ఇవన్నమాట గైస్ గుడ్ థింగ్స్ నేను నోటీస్ చేసింది దీంట్లో. ఇప్పుడు మాట్లాడుకుందాం దీంట్లో ఉన్న బ్యాడ్ థింగ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ఒకవేళ ఈ గింబల్ని కొనాలనుకుంటున్నారు అంటే. ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్యాలెన్సింగ్, అదే క్యాలిబ్రేషన్ అనమాట. ఇది అంత ఈజీ అయితే కాదనమాట. సో నేను ప్రీవియస్గా డీజే గింబల్ కూడా అయితే యూస్ చేశాను. ఆ గింబల్ చాలా ఈజీ, జస్ట్ మ్యాగ్నెట్ ఉంటుంది, మ్యాగ్నెట్తో కనెక్ట్ చేయడం అంతే అనమాట. బట్ దీంట్లో మాత్రం మీరు హారిజాంటల్గా వర్టికల్గా మొత్తం అయితే కంట్రోల్ చేయాలి. ఇక ఒకవేళ అన్బాక్సింగ్ చేసిన తర్వాత మీరు స్ట్రైట్గా బాక్స్లో నుంచి గింబల్ తీసి క్యాలిబ్రేషన్ చేసేద్దాం అంటే మాత్రం మోస్ట్లీ అందరికైతే అవ్వని పని అనమాట. మీరు కంపల్సరీగా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే చదవాల్సి వస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి బేస్ ట్రైపాడ్ లెగ్స్ అనమాట. ఇవి అంత అద్భుతంగా అయితే లేవు. ఇది ప్లాస్టిక్ అయితే బిల్డ్ అయ్యనమాట. నాకు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ గింబల్ని ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టినప్పుడు లెవెల్గా అయితే లేదనమాట. ఒక సైడ్కి అయితే టిల్ట్ అయిన ఫీలింగ్ అయితే ఉంది. అఫ్కోర్స్ అది టిల్ట్ అయ్యే ఉంది. అది బేస్ ట్రైపాడ్ కరెక్ట్గా అయితే లేదు. మేబీ నా ప్రోడక్ట్ డిఫెక్ట్, అన్ని ప్రోడక్ట్స్ ఇలానే వస్తున్నాయా నాకైతే తెలియదు అనమాట. ఒకవేళ మీరు ఈ బేస్ ట్రైపాడ్ యూస్ చేయము అండ్ హ్యాండ్లో మాత్రమే గింబల్ యూస్ చేస్తాము అంటే ఈ పాయింట్ మీకు ఎగ్జంప్షన్ అనమాట. ఇది పెద్ద ఫరక్ అయితే పడదు మీకు. నెంబర్ 3 వచ్చేసి ఇది మెయిన్ ప్రాబ్లం అనమాట. ఈ గింబల్తోనే కాదు వేరే గింబల్తో చూసినా కూడా ఏంటంటే ఇప్పుడు మన మొబైల్ ఒక వీడియో ఫార్మాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది మ్యాక్సిమం. బట్ ఈ గింబల్ అప్లికేషన్లో ఆ సపోర్ట్ అయితే ఉండదన్నమాట. నా కేసులో చూసుకున్నట్లయితే నా మొబైల్ వచ్చేసి 4K 60 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరాలో. బట్ ఈ గింబల్ ప్రో యాప్ ఓపెన్ చేసి చూసినట్లయితే బ్యాక్ కెమెరా మ్యాక్సిమం 4K 30 FPS ఉంది, ఫ్రంట్ కెమెరా కూడా 4K 30 FPS ఉంది. ఇక ఫ్రేమ్ సైజ్ చూసుకున్నా కూడా మనకి 4K అంటే 3840x2160 అయితే ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం ఆ సైజ్ అయితే లేదు, కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఇంకోటి నేను OnePlus మొబైల్లో కూడా యూస్ చేస్తాను, దాంట్లో కరెక్ట్గా అయితే ఉంది. సో నేను అనుకోవడం ఏంటంటే ఒక్కొక్క మొబైల్కి ఇదైతే చేంజ్ అయిపోతుంది. మేజర్ ప్రాబ్లం అనమాట ఈ అప్లికేషన్లో. వీళ్ళు కరెక్ట్గా ఆప్టిమైజ్ చేస్తే చాలా బాగుంటుంది, బట్ ఫీచర్ అయితే లేదు దీంట్లో. సో ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్క విధమైన ఫ్రేమ్ రేట్స్, ఫ్రేమ్ సైజెస్ అయితే వస్తున్నాయి దీంట్లో. ఫోర్త్ థింగ్ వచ్చేసి లైవ్ ఫేస్ ట్రాకింగ్. ఇది చాలా అద్భుతంగా అయితే ఉంది, ఆల్రెడీ మీకు చెప్పాను, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. దీంట్లో వీళ్ళు మనకి ఇంకొక ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అదే లైవ్ ఫేస్ ట్రాకింగ్ ఫర్ లైవ్ వీడియోస్. అంటే మీరు లైవ్ స్ట్రీమ్ ఏమైనా చేస్తున్నప్పుడు అప్పుడు కూడా లైవ్ ఫేస్ ట్రాకింగ్ అయితే అవుతుంది అనమాట. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం బేసికల్గా ఒకవేళ మీ దగ్గర ఒక లైక్ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నట్లయితే మీరు మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఈ అప్లికేషన్స్లోనే మీరు ఈ లైవ్కి అనేది వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు టిక్టాక్ ఈ యాప్స్ చూసినట్లయితే మనకి ఇండియాలో బ్యాన్ అయిపోయాయి అనమాట. ఈ అప్లికేషన్లో మనకి టిక్టాక్ సపోర్ట్ ఉంది ఈ లైవ్ ఫేస్కి, లైవ్ రికార్డింగ్ అప్పుడు. తర్వాత వచ్చేసి ఇంకొక యాప్ పేరు వచ్చేసి క్వాయ్ అంట, KWAI. ఫస్ట్ టైం అయితే వింటున్నాను. సో ఇవన్నీ చైనీస్ అప్లికేషన్స్ అని నాకు అర్థమైన తర్వాత, సో ఇండియా పరంగా యాప్స్ చూసుకున్నట్లయితే మనకి అవైలబుల్ ఉన్న యాప్స్ ఏవి అయితే లేదనమాట, 0. సో ఈ ఫీచర్ ఉన్నా కూడా లేనట్టు అనమాట. ఒకవేళ వీళ్ళు ఈ యాప్లో కనుక ఈ సపోర్ట్ ఇచ్చినట్లయితే చాలా బాగుండేది. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఆప్షన్. అది ఉంది, ఆల్రెడీ మీకు చెప్పాను. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే మీరు చిన్న చిన్న థింగ్స్ లైక్ పెన్స్ కానీ, పెన్సిల్స్, స్టిక్స్ కానీ ఇలాంటివి యూస్ చేస్తున్నారు, దాన్ని ట్రాక్ చేయాలంటే మాత్రం మరీ అంత అద్భుతంగా అయితే లేదనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రాబ్లం. సిక్స్త్ థింగ్ వచ్చేసి ఇది బిగ్ ఇష్యూ అనమాట ఈ గింబల్తో. ఇది నేను ఒక డిజైన్ ఇష్యూ అయితే చెప్తాను. ఒకవేళ మీరు గింబల్ని హారిజాంటల్ టు వర్టికల్ లేకుంటే వర్టికల్ టు హారిజాంటల్ చేంజ్ చేయాలనుకున్నట్లయితే మనకి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. బటన్ అయితే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అయితే చేంజ్ అవుతుంది. కానీ మీరు గింబల్ని టేబుల్ మీద ఇలా స్ట్రైట్గా పెట్టేసి బటన్ ప్రెస్ చేస్తే మాత్రం ఇది రొటేట్ అయితే అవ్వదు అనమాట. బికాస్ మనకి ఇక్కడ స్పేసింగ్ అయితే కరెక్ట్గా లేదు గింబల్ బాటమ్కి అండ్ పైన ఉన్నదానికి. కానీ మీరు టిల్ట్ చేసి బటన్ ప్రెస్ చేసినట్లయితే ఇదైతే మనకి రొటేట్ అవుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం అయితే చెప్తాను. అందరికీ ఇలానే యూస్ చేయాలని చెప్పి కన్ఫ్యూజ్ అయితే అయిపోతుంటారు అనమాట.
నార్మల్ పొజిషన్‌లో ఉన్నప్పుడు కూడా తిరుగుతూ ఉంటే చాలా బాగుండేది. అంటే ఓరియంటేషన్ అనేది. సో, ఇది వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ నేనైతే నోటీస్ చేశాను. బట్ ఓరియంటేషన్ చేంజ్ చేయొచ్చు. కానీ స్ట్రెయిట్ పొజిషన్ అంటే ఈ పొజిషన్‌లో కాదనమాట. గింబల్‌ని ఇలా టిల్ట్ చేసి తర్వాత అయితే ప్రెస్ చేయాలి. సెవెంత్ థింగ్ వచ్చేసి ఇది కూడా ఒక డిజైన్ ఫాల్ట్ అయితే నేను చెప్తాను. ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఒక యూఎస్‌బీ టైప్ ఏ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎందుకు? మొబైల్ చార్జ్ చేయడానికి. బట్ దీనిలో ప్రాబ్లమ్ ఏంటి అంటే మీరు వన్స్ మొబైల్‌ని ఈ గింబల్ కనెక్ట్ చేసిన తర్వాత చూసినట్లయితే బాటమ్ పోర్షన్ అంటే మనకి ఛార్జింగ్ స్లాట్ గాని 3.5 హెడ్ ఫోన్ జాక్, స్పీకర్ గ్రిల్ ఇవన్నీ ఉంటాయి కదా! మొత్తం మనకి బాటమ్‌లో అయితే అటాచ్ అయిపోతుందనమాట. ఎక్కడ మనకి స్పేస్ అయితే ఉండదు. ఇప్పుడు మనం ఎలా చార్జ్ చేస్తాం చెప్పండి మొబైల్‌ని గింబల్ ద్వారా? మేబీ మీరు అనుకోవచ్చు కొంచెం అంటే మొబైల్‌ని వేరే డైరెక్షన్‌లో పెట్టొచ్చు కదా! అలా పెడితే ఏంటి ప్రాబ్లమ్ అంటే కెమెరా అనేది బ్లాక్ అయిపోతుందనమాట. అంటే రికార్డ్ చేస్తున్నప్పుడు కెమెరా అనేది ఇటు సైడ్ ఉందనుకోండి, ఈ గింబల్‌కి ఉంది చూసారా అటాచ్‌మెంట్స్ ఇవైతే కనిపిస్తాయి కెమెరాలో. మీ చుట్టూ ఉన్న లొకేషన్ అయితే కనపడదు. ఇంకొక ఆప్షన్ కూడా అనుకోవచ్చు. ఏంటంటే మొబైల్‌ని కొంచెం సైడ్ జరిపి గ్యాప్ వస్తుంది కదా! గ్యాప్‌లో పెట్టొచ్చు కదా అని. కాలిబ్రేషన్ ప్రాబ్లమ్ అయితే అవుతుందనమాట. ఓవరాల్‌గా మాట్లాడుకున్నట్టయితే మీరు గింబల్‌ని యూజ్ చేస్తా ఛార్జింగ్ చేయాలనుకున్నట్లయితే చాలా కష్టమైన పని అని చెప్తాను. గింబల్ యూజ్ చేయనప్పుడు ఛార్జ్ చేయాలంటే ఛార్జ్ చేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. నెంబర్ 8 వచ్చేసి ఛార్జింగ్ అనమాట. ఈ గింబల్ నేను సామ్‌సంగ్ 25 వాట్స్ ఛార్జర్‌తో అయితే చేశాననమాట ఛార్జింగ్ అనేది. బట్ ఛార్జింగ్ అయితే ఎక్కలేదు. తర్వాత నేను వన్‌ప్లస్ డాష్ చార్జర్ అదే 20 వాట్స్ అనుకుంటాను. 18 వాట్స్ ఆ ఛార్జర్ అయితే ఛార్జ్ చేశాను. ఛార్జింగ్ అయింది. తర్వాత నేను పవర్ బ్యాంక్ అయితే ఛార్జ్ చేశాను. అప్పుడు కూడా అయితే ఛార్జ్ అయ్యిందనమాట. ఒకవేళ మీరు ఫాస్ట్ ఛార్జర్ 100 వాట్స్, 150 వాట్స్ కూడా ఉన్నాయి కదా! దాంతో ఛార్జ్ చేస్తే మాత్రం ఈ గింబల్ ఛార్జ్ అవ్వదనమాట. ఇక మాన్యువల్‌గా చెక్ చేస్తే నేను దీని మాక్సిమం రేటింగ్ ఏంటంటే 5 వోల్ట్స్ 1 యాంప్స్ అనమాట. అంటే 5 వాట్స్ ఛార్జర్ మాత్రమే యూజ్ చేయాలి ఈ గింబల్‌ని ఛార్జ్ చేయడానికి. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అన్ని ఛార్జెస్ అయితే సెట్ అవ్వవు దీనికి. నైన్త్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీరు గింబల్‌ని బయట కండిషన్స్‌లో అదే అవుట్‌డోర్ కండిషన్స్‌లో యూజ్ చేస్తున్నారు. అది కూడా బేస్ ట్రైపాడ్ పెట్టి అంటే హ్యాండ్స్ ఫ్రీ అనమాట. ఒకచోట పెట్టేసి మీరు రికార్డ్ చేస్తున్నారు వీడియోస్. హ్యాండ్స్ ఏం తగలకుండా గింబల్ కంటే మీరు చాలా కేర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ గాలి వచ్చిందనుకోండి ఈ గింబల్ పడిపోతుందనమాట. డామ్ షూర్. ఎందుకంటే దీని లైట్ వెయిట్ డిజైన్ అండ్ బేస్ ట్రైపాడ్ కూడా మనకి మరీ అంత లేదనమాట. నాకు అనిపించింది ఏంటంటే ఒకవేళ వీళ్ళు బేస్ ట్రైపాడ్ కొంచెం హెవీది ఇచ్చినట్లయితే మనకి గింబల్ స్టేబుల్‌గా అయితే ఉండదనమాట. అటు ఇటు మూవ్ అవ్వకుండా. బట్ ఇదైతే పడిపోతుంది ఎక్కువ గాలి వచ్చిందంటే మాత్రం. సో చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి. అంతేకాకుండా వైబ్రేషన్స్ కూడా అయితే నోటీస్ చేస్తారు వీడియోలో. అంటే మొబైల్ అదురుతూ ఉంటుందనమాట ఆ విండ్‌కి. సో అది కూడా ప్రాబ్లమ్ అనమాట దీంట్లో. ఇక 10థ్ థింగ్ వచ్చేసి ఈ గింబల్‌ని నేను మోర్ దెన్ 7 అవర్స్ కంటిన్యూస్‌గా అయితే ఛార్జ్ చేశాననమాట. కానీ స్టిల్ హెచ్ మీద అయితే బ్లింక్ అవుతుంది. అంటే ఛార్జ్ అవుతూనే ఉందనమాట. దీంట్లో మనకి ఎటువంటి ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ అయితే లేదు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను. 7 అవర్స్ ఛార్జ్ చేశాను. స్టిల్ ఇదైతే ఛార్జింగ్ అవ్వలేదు. మీరు ఎంత స్లో ఛార్జర్‌తో ఛార్జ్ చేసినా కూడా 3600 ఎంఏహెచ్ బ్యాటరీ అనేది ఈజీగా అయితే ఒక అట్‌లీస్ట్ 4 అవర్స్ ఆర్ 5 అవర్స్ అయితే ఛార్జ్ అయిపోతుంది. బట్ ఇదైతే తీసుకుంటూనే ఉంది. ఎక్కడ పోతుందో తెలియట్లేదు పవర్ అనేది. సో ఇవన్నమాట గైస్ ఓవరాల్‌గా నేను నోటీస్ చేసిన గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ ఈ గింబల్‌లో. ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ గింబల్ ఎవరికి యూస్‌ఫుల్ అవుతుంది. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఒకవేళ మీరు ఈ గింబల్ కొనాలని ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అమెజాన్ అఫిలియేట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి ఈ గింబల్‌ని కొన్నట్లయితే నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో ఫ్యూచర్‌లో మరికొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను రివ్యూ చేయగలననమాట. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ మీరు ఈ హెల్ప్ చేస్తున్నందుకు. సో ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ గింబల్ ఎవరికి యూస్‌ఫుల్? అసలు ఈ ప్రైస్‌కి వర్తా కాదా అని. సో ఈ గింబల్ ఎవరికి యూస్‌ఫుల్ అవుతుందంటే ఎవరైతే ఒక మంచి బడ్జెట్ గింబల్ అండర్ 6000 రూపీస్‌లో చూస్తున్నారో అది కూడా ఓన్లీ వీడియో స్టెబిలైజేషన్ కోసం. మాకు ఫీచర్స్‌తో పని లేదు. ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఇవన్నీ కూడా పెద్ద పని లేదు. ఉంటే బాగుంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేస్ మేము యూజ్ చేయమనే వాళ్ళు ఈ గింబల్ 100% పర్ఫెక్ట్‌గా అయితే మ్యాచ్ అవుతుందన్నమాట మీకు. అండ్ అండర్ 6000 రూపీస్‌లో ఇది వర్తా కాదా అంటే స్ట్రెయిట్ ఆన్సర్ యెస్. ఇట్స్ టోటలీ వర్త్ అనమాట. మీరైతే ఈ గింబల్ అయితే కొనొచ్చు. యెస్ దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సీ గైస్ ఏ ప్రోడక్ట్ మనకి 100% కరెక్ట్‌గా అయితే ఉండదనమాట. ప్రతి ఒక్క దాంట్లోనూ గుడ్ థింగ్స్ ఉంటాయి అండ్ బ్యాడ్ థింగ్స్ అయితే ఉంటాయి. కానీ దాని రేషియో అయితే డిఫర్ అవుతుందనమాట. ఒకసారి దీని బ్యాడ్ థింగ్స్ అదే కాన్స్ అనేది ఇంకొకసారి చూడండి. మీకు కొంచెం డీటెయిల్ అనాలిసిస్ అయితే వస్తుంది. సో ఒకవేళ మీకు ఆ బ్యాడ్ థింగ్స్ అనేది పెద్ద మ్యాటరే కాదు అంటే కొనొచ్చేటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీరు ఈ గింబల్ కాదు వేరే గింబల్ కావాలి అని రికమెండ్ చేయమని నన్ను అడిగినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న వీడియో అయితే క్లిక్ చేయండి. నేను దీంట్లో DJI Osmo మొబైల్ SE గింబల్ అయితే రివ్యూ చేసి వీడియో పోస్ట్ చేశాను అనమాట. దీంట్లో మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ గింబల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఉంది. బట్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది అండ్ ప్రీమియం డిజైన్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ నేను ఈ గింబలా లేకుంటే ఈ DJI గింబలా అంటే నేను DJI మాత్రమే చూస్ చేసుకుంటాను ఈ గింబల్తో కంపేర్ చేసినట్లయితే. అది ఎందుకు అని చెప్పి ఆ వీడియో అయితే చూడండి. దాంట్లో మీకు డీటెయిల్గా అయితే చెప్పాను అనమాట. ఆఫ్ కోర్స్ దాంట్లో కూడా కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఉన్నాయి. దాన్ని డీటెయిల్గా అయితే చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుంది.